జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఏదో ఒక జాబ్ దొరికితే బాగును అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక బయట కొలువు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో జాబ్స్కు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మంచి జీతంతో కూడిన జాబ్స్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు అదనపు స్కిల్స్ కూడా ఉండాల్సిందే. పోటీ పరీక్షలో ఇంటర్వ్యూల్లో అసాధారణ ప్రతిభను చూపించాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఉద్యోగం మీ సొంతం కాదు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ ఛాన్స్ను మిస్ చేసుకోకండి. రైల్వేల్లో 14,298 టెక్నీషియన్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్లో సెట్ అయిపోవచ్చు. భారతీయ రైల్వే శాఖ నుంచి ఇటీవల భారీ సంఖ్యలో జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, అప్రెంటిస్ పోస్టులు, టెక్నీషియన్ పోస్టులను భారీ సంఖ్యలో భర్తీ చేయనున్నారు. తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 9,144 ఖాళీలు ఉండగా ఇప్పుడు మరిన్ని పోస్టులను పెంచి మొత్తం 14,298 పోస్టులను భర్తీ చేయనున్నది రైల్వే శాఖ. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మళ్లీ రాని అవకాశం. ఆర్ఆర్బీ జోన్ల వారీగా 14,298 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్లో 959 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 10తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ, బీఈ, బీటెక్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు ₹250, ఇతరులకు 500గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 2 నుంచి 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం rrbsikindrabad.government.in అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.